కాలిఫోర్నియా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లాస్ట్ ఇయర్ ఎకనామిక్స్లో టాపర్వి కదా. స్టూడెంట్గా ఉన్నప్పుడే డైరెక్ట్గా అమెరికా ఎకనామిక్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే ఆ దేశ ప్రెసిడెంట్ హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ది డెకేడ్ ఆఫర్ ఇచ్చాడు, కానీ రిజెక్ట్ చేశావు. ఎందుకురా? ఇన్ని రోజులు నార్త్ కొరియాని కిమ్ అని ఎన్ని మాటలన్నారు. పేదరికంలో ఉన్న దేశాన్ని పట్టించుకోకుండా పందిలాగా తింటాడు, అసలు నార్త్ కొరియాలో ఉన్నంత పేదరికం ఎక్కడా లేదు, అది ఇదని ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్ని మాటలు అన్నారు. అసలు అనింది నువ్వేగా. కానీ ఇప్పుడు టైగర్కి టైం వచ్చింది. ఇన్ని రోజులు శాంక్షన్స్తో క్రైసిస్ని ఫేస్ చేసిన నార్త్ కొరియా ఆ శాంక్షన్స్తోనే తమ ఎకానమీని డెవలప్ చేసుకుంటూ వస్తుంది. 3 years బ్యాక్ నార్త్ కొరియా వేరు, ఇప్పుడు నార్త్ కొరియా వేరు. లాస్ట్ ఇయర్లో చికాగో అండ్ లాస్ ఏంజలీస్ కట్టిన ఇల్లు కంటే ఎక్కువ ఇల్లు ప్యూంగ్యాంగ్లో కట్టారు. అసలు ఉండటానికి సరైన ఇల్లే ఉండవు అనే స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి రావటం అంటే మామూలు విషయం కాదు. జస్ట్ హౌసెస్ కట్టడం మాత్రమే కాదు, మోడర్నైజేషన్ వైపు నార్త్ కొరియా అడుగు వేస్తుంది. స్మార్ట్ ఫోన్ యూసేజ్, ఫుడ్ డెలివరీ యాప్స్, లగ్జరీ కార్స్ యూసేజ్, ఇలా అన్నిటిని పెంచుకుంటూ పోతుంది. ఈ మోడర్నైజేషన్ ఏ రేంజ్కి డెవలప్ అయిందంటే నార్త్ కొరియా ఎప్పుడూ చూడని ట్రాఫిక్ ప్రాబ్లమ్ ని ఇప్పుడు ఫేస్ చేస్తుంది. సో హౌ? ప్రపంచం మొత్తం శాంక్షన్స్ విధించిన నార్త్ కొరియా ఎకనామిక్ డెవలప్మెంట్ ని ఎలా అందుకుంటుంది? నార్త్ కొరియాకి హెల్ప్ చేస్తుంది ఎవరు? ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది స్టేబుల్ గా ఉంటుందా లేదా? ఇది 3 నాళ్ళ ముచ్చటేనా? ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఎకనామిక్స్ టాపర్ కోసం ఒక లైక్ కొట్టండి. నార్త్ కొరియా మనకి సెకండ్ ఫేవరెట్ నేషన్, సో ఎక్కువ సస్పెన్స్ వద్దు. ఎవరో ఒకరు హెల్ప్ చేయకుండా నార్త్ కొరియా ఇలా డెవలప్మెంట్ వైపు అడుగులు వేయదు. అలా అని చెప్పి కిమ్ అని చేతకాని వాడు అని నేను అనట్లేదు. నార్త్ కొరియా మీద ఉన్న శాంక్షన్స్ కి వాళ్ళకి పిన్నీసులు సప్లై చేయడానికి కూడా ఎవరో ముందుకు రారు. సో సడన్ గా ఇంత డెవలప్మెంట్ అంటే ఖచ్చితంగా ఎవరో ఫ్రెండ్లీ పుష్ ఇస్తున్నారు. అండ్ ఆ పుష్ ఇస్తుంది 2 పవర్ఫుల్ కంట్రీస్, చైనా అండ్ రష్యా. యాక్చువల్లీ వీళ్ళు నార్త్ కొరియాకి పుష్ ఇవ్వట్లేదు. ఈ 3 దేశాలు ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకున్నారు అనమాట. లైక్ యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ విల్ స్క్రాచ్ యువర్ బ్యాక్ అనే పాలసీని ఫాలో అవుతున్నారు. ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి రష్యా మీద శాంక్షన్స్ స్టార్ట్ అయ్యాయి. న్యూక్లియర్ వెపన్స్ ని డెవలప్ చేయడం వల్ల నార్త్ కొరియా మీద శాంక్షన్స్ స్టార్ట్ అయ్యాయి అనే విషయం మనందరికీ బాగా తెలుసు. అండ్ చైనా మీద పెద్దగా శాంక్షన్స్ లేకపోయినా చండాల పనులు చేసే వాళ్ళకి సపోర్ట్ చేసి రిటర్న్ బెనిఫిట్స్ పొందడంలో చైనా టాపర్. సో ఈ 3 దేశాలు మ్యూచువల్ బెనిఫిట్కి వచ్చి ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటున్నారు అనమాట. అండ్ ఈ మ్యూచువల్ బెనిఫిట్ వల్ల నార్త్ కొరియా ఎకానమీ డెవలప్ అవుతూ వస్తుంది. నార్త్ కొరియా ఎకనామిక్ డెవలప్మెంట్ ఎలా వస్తుందో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. Subscribe to Kranti Vlogger channel and hit the bell icon. నార్మల్గా ఏదైనా కంట్రీ గురించి సంబంధించిన ఎకనామిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా లేకపోతే వెరిఫై చేసుకోవాలనుకున్నా ఒకటే ట్రస్టెడ్ సోర్స్ ఉంటుంది. అదే వరల్డ్ బ్యాంక్ ఇచ్చే ఎకనామిక్ రిపోర్ట్ లేదా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF ఇచ్చే రిపోర్ట్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. కానీ నార్త్ కొరియాలోకి వెళ్ళి వాళ్ళ ఎకానమీ గురించి తెలుసుకునే అంత సీన్ వరల్డ్ బ్యాంక్ కానీ IMF కానీ లేదు. బట్ నార్త్ కొరియా గురించి తెలుసుకోవడానికి నాకు స్పెషల్ అథారిటీ ఉంది కదా. సో నా అథారిటీ యూజ్ చేసుకొని కొద్దిగా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేశాను. సో దాన్ని బేస్ చేసుకొని మాట్లాడుకుందాం. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నార్త్ కొరియా ఎకనామిక్ బూస్ట్ కి మెయిన్ గా 2 కారణాలు ఉన్నాయి. మొదటిది రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల కలిగిన ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీ. ఇన్ఫాక్ట్ నార్త్ కొరియా హిస్టరీలోనే ఇంత రేంజ్ లో ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఇప్పటి వరకు రాలేదు. కానీ ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ ని ఆక్రమించడం కోసం యుద్ధం మొదలుపెట్టిందో నార్త్ కొరియా పంట పండిందనమాట. 2022 నుంచి రష్యా యుక్రెయిన్ మధ్యలో యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి రష్యా మీద శాంక్షన్స్ మొదలయ్యాయి. దీంతో వెస్ట్రన్ మార్కెట్స్ నుంచి వచ్చే ప్రతి సప్లై రష్యాకి వెళ్లకుండా ఆగిపోయాయి అనమాట. సప్లై చైన్లో ఒక గ్యాప్ అనేది ఏర్పడింది. ఆ గ్యాప్ ని నార్త్ కొరియా క్యాచ్ చేసి ఫిల్ చేయడం స్టార్ట్ చేసింది. నార్త్ కొరియా అండ్ రష్యా బార్డర్ ని షేర్ చేసుకుంటాయి. నార్త్ కొరియాలో ఉన్న ట్యూమెన్ రివర్ నుండి జస్ట్ 17 కిలోమీటర్స్ దూరంలోనే రష్యా బార్డర్ ఉంటుంది. అండ్ ఈ బార్డర్
వాటర్ని ఒక సింగిల్ రైల్ బ్రిడ్జ్ మాత్రమే కనెక్ట్ చేసేది. అయితే రీసెంట్ గా 2025లో ఈ రెండు దేశాలు తమ బార్డర్స్ ని కనెక్ట్ చేస్తూ ఒక రోడ్ లింక్ ని కూడా బిల్డ్ చేశాయి. సో రెండు దేశాలు తమ రిలేషన్షిప్ ని ఎంత సీరియస్ గా తీసుకుంటున్నాయి అనడానికి ఈ రోడ్ లింకే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకపోతే రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా విపరీతంగా ఆర్టిలరీ షెల్స్ ని వాడుతుంది. అండ్ నార్త్ కొరియా ఆల్మోస్ట్ 70 సంవత్సరాల నుంచి ఆర్టిలరీ షెల్స్ ని తయారు చేసి నిల్వ చేస్తూ వస్తుంది. అండ్ ప్రెసెంట్ రష్యాకి వేరే ఏ దేశం ఆర్టిలరీ షెల్స్ ని సప్లై చేయదు కాబట్టి నార్త్ కొరియా తమ దగ్గర ఉన్న ఆర్టిలరీ షెల్స్ ని రష్యాకి సప్లై చేస్తుంది. రష్యా యుక్రెయిన్ వార్ లో రష్యా విపరీతంగా ఎమ్యునిషన్ ని వాడుతుంది. ఎంతలా వాడుతుందంటే రష్యాలో ఉన్న ఫ్యాక్టరీస్ కూడా అవసరమైన ఎమ్యునిషన్ ని టైంకి ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాయి. అయితే నార్త్ కొరియా కూడా తమ ఎమ్యునిషన్ ని కొంచెం అటు ఇటుగా రష్యన్ స్టాండర్డ్ లోనే తయారు చేస్తుంది. అండ్ ఎవరో ఒకరు వాళ్ళ మీదకి యుద్ధానికి వస్తారని నార్త్ కొరియా కొన్ని సంవత్సరాల నుంచి ఎమ్యునిషన్ ని తయారు చేస్తూ వస్తుంది. కానీ అంత ధైర్యం ఎవరు చేయలేదు. సో ఆ ఎమ్యునిషన్ అంతా అంతే ఉండిపోయింది అనమాట. కానీ రష్యా యుక్రెయిన్ వారు పుణ్యమా అంట ఆ ఎమ్యునిషన్ అంతా ఇప్పుడు రష్యాకి సప్లై చేస్తుంది నార్త్ కొరియా. సౌత్ కొరియా ఇచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం 2023 నుంచి రష్యాకి నార్త్ కొరియా 6700 కంటైనర్స్ ఆఫ్ ఎమ్యునిషన్ ని సప్లై చేసింది. ఎమ్యునిషన్ అంటే మందుగుండి సామాగ్రి అనమాట. జస్ట్ ఎమ్యునిషన్ కాదు, రష్యా దగ్గర లేని ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ని కూడా నార్త్ కొరియా రష్యాకి సప్లై చేస్తుంది. ఆ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? పీపుల్. నార్త్ కొరియా రష్యాకి తమ ప్రజల్ని పంపుతుంది. 2024 నుంచి ఇప్పటి వరకు 14,000 to 15,000 నార్త్ కొరియన్స్ ని హెర్మిట్ కింగ్డమ్ రష్యాకి పంపింది. అండ్ ఇంకా పంపడానికి రెడీగా ఉంది. ఇలా పంపే వాళ్ళలో కొంతమంది సోల్జర్స్ ఉంటే ఇంకొంతమంది వర్క్ ఫోర్స్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సరే, ఇదంతా కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు ఇండియా ఇజ్రాయెల్ కి ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తుంది అనుకుందాం, జస్ట్ అనుకుందాం. అప్పుడు ఇజ్రాయెల్ ఎలా పే చేస్తుంది? ఆయిల్ తీసుకొని డైరెక్ట్ గా సూట్ కేసులో క్యాష్ పెట్టి ఇవ్వదు కదా. ఇంటర్నేషనల్ ట్రేడ్ అలా వర్క్ అవ్వదు. సో పేమెంట్ అనేది నెట్వర్క్ ఆఫ్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ త్రూ జరుగుతుంది. కానీ నార్త్ కొరియా ఇంకా రష్యా ఈ నెట్వర్క్స్ లో లేవు బికాస్ ఆఫ్ శాంక్షన్స్. సో రెండు దేశాలు తమ ట్రేడ్ ని ఇంప్రూవైజ్ చేసుకుని డబ్బులకి బదులు గూడ్స్ ని స్వాప్ చేసుకుంటాయి. అంటే నార్త్ కొరియా పంపే ఎమ్యునిషన్ అండ్ మ్యాన్ పవర్ కి బదులుగా రష్యా నార్త్ కొరియాకి ఫుడ్, ఫర్టిలైజర్స్, ఫ్యూయల్, బిల్డింగ్ మెటీరియల్స్ లాంటి వాటితో పాటు శాటిలైట్, సబ్మెరైన్ ప్రోగ్రామ్స్ లో టెక్నికల్ హెల్ప్ ని నార్త్ కొరియాకి అందిస్తుంది. రష్యా అందిస్తున్న ఈ సహాయం ద్వారా 2023 నుంచి నార్త్ కొరియా దాదాపు $14 బిలియన్ సంపాదించింది. మనీ ట్రాన్స్ఫర్ లేదని చెప్పాను, బట్ రష్యా నుంచి వచ్చే గూడ్స్ కి వాల్యూ కడితే ఆల్మోస్ట్ $14 బిలియన్ ఉంటుంది. లోయెస్ట్ జీడిపి ఉన్న నార్త్ కొరియా లాంటి కంట్రీకి $14 బిలియన్ బూస్ట్ రావడం అంటే మామూలు విషయం కాదు. కానీ టెక్నికల్ గా చూసుకుంటే ట్రేడ్ ద్వారా కలిగే లాభాన్ని గ్రోత్ అని అనలేము. ఎందుకు అనలేమో తెలుసుకోవాలంటే జీడిపి ఎలా వర్క్ అవుతుందో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ది టోటల్ మనీ వాల్యూ ఆఫ్ ఎవ్రీథింగ్ ప్రొడ్యూస్డ్ ఇన్సైడ్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ స్పెసిఫిక్ టైం లైక్ 1 ఇయర్. అంటే ఒక గివెన్ ఇయర్ లో ఒక కంట్రీలో ప్రొడ్యూస్ అయ్యే అన్నిటి వాల్యూని జీడిపి అంటారు. ఇక్కడ అన్నిటి వాల్యూ అంటే ప్రతి ఒక్కదాని వాల్యూ. గోల్డ్, స్టీల్, ఫుడ్, హెయిర్ కట్, షూస్, సాక్స్, ప్రతి ప్రొడక్షన్ కౌంట్ అవుతుంది అనమాట. అయితే థియరిటికల్ గా ప్రతి ప్రొడక్షన్ ని ట్రాక్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో దానికోసం ఏం చేస్తారంటే ప్రొడక్షన్ ని కౌంట్ చేయకుండా ప్రొడక్షన్ ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది ట్రాక్ చేస్తారనమాట. సింపుల్ గా చెప్పాలంటే కన్సంప్షన్ ని ట్రాక్ చేస్తారు. లైక్ హౌస్ హోల్డ్ కన్సంప్షన్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ స్పెండింగ్, నెట్ ఎక్స్పోర్ట్స్, వీటన్నిటిని కలిపి ఇంపోర్ట్స్ ని మైనస్ చేసి టోటల్ జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు నార్త్ కొరియాకి వద్దాం. నార్త్ కొరియా రష్యాకి సప్లై చేస్తున్న ఎమ్యునిషన్ వాళ్ళు కొత్తగా ప్రొడ్యూస్ చేస్తుంది కాదు, డెకేడ్స్ బ్యాక్ తయారు చేసి స్టోర్ చేసుకున్న ఎమ్యునిషన్ ని ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అంటే టెక్నికల్ గా వాళ్ళు పంపుతున్న ఆర్టిలరీ ప్రొడక్షన్ అనేది ప్రెసెంట్ జీడిపిలోకి కౌంట్ అవ్వదు. ఒకవేళ అమెరికా తన దగ్గర దాచిపెట్టుకున్న టోటల్ పెట్రోలియం రిజర్వ్స్ ని రేపే ఫారిన్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసింది అనుకోండి, అప్పుడు ఎక్స్పోర్ట్ ఫిగర్స్ విపరీతంగా పెరిగిపోతాయి. కానీ కొత్తగా ఒక్క చుక్క ఆయిల్ కూడా ప్రొడ్యూస్ అవ్వట్లేదు కాబట్టి ఈ ఇన్వెంటరీ డ్రా డౌన్ అంటే స్టాక్ తగ్గిపోవడం అనేది ఆ ఎక్స్పోర్ట్ వాల్యూని తగ్గిస్తుంది. అప్పుడు జీడిపిలో ఎలాంటి చేంజ్ ఉండదు. నార్త్ కొరియాలో కూడా ఇదే జరుగుతుంది అనమాట. 1980s నుంచి మౌంటైన్ బంకర్స్ లో స్టోర్ చేస్తున్న $14 బిలియన్ వర్త్ ఆర్టిలరీ షెల్స్ ని రష్యాకి ఎక్స్పోర్ట్ చేసింది అనుకుందాం. థియరీ ప్రకారం చూస్తే నార్త్ కొరియా జీడిపి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే అవి ఆ ఇయర్ లో ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ కాదు, అవి ఆల్రెడీ ఉన్న స్టాక్ పైలే కాబట్టి. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది 2-వే ట్రేడ్. నార్త్ కొరియా రష్యాకి షెల్స్ ఇస్తుంది, దానికి ఎక్స్చేంజ్ లో రష్యా నుంచి ఫుడ్, ఫ్యూయల్, రా మెటీరియల్స్, మెషినరీ లాంటి గూడ్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. జనరల్ గా జీడిపిలో ఇంపోర్ట్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తారు. సో ఓల్డ్ స్టాక్ పైల్స్ బయటికి వెళ్ళిపోయి ఫ్రెష్ ఇంపోర్ట్స్ లోపలికి రావటం వల్ల నేషనల్
అకౌంట్లో నార్త్ కొరియా ఎకానమీ యాక్చువల్గా తగ్గిపోయినట్లు చూపిస్తుంది. పైగా నార్త్ కొరియా రష్యాతో ట్రేడ్ చేసి ప్రాఫిట్స్ని దాచుకోలేదు, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ రెండు దేశాలకి క్లోజ్ అయ్యాయి కాబట్టి. మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే హ్యాండ్ షేక్ క్రెడిట్ అనమాట. హ్యాండ్ షేక్ క్రెడిట్ అంటే ఫార్మల్ బ్యాంక్ గ్యారంటీ లేకుండా నమ్మకం మీద క్రెడిట్ ఇవ్వటం. దీనికి రష్యా అండ్ నార్త్ కొరియా మీద ట్రస్ట్ ఉండాలి. కానీ కిమ్ ఆవన్ నమ్మటం అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. న్యూక్లియర్ బాంబు పిన్ని పీకి దాని మీద కూర్చున్నట్టుంటుంది. అటు రష్యా కూడా సేమే. ఆల్రెడీ 4 సంవత్సరాల నుంచి వార్లో ఉన్న రష్యా మీద నమ్మకం ఉంచడం కూడా కష్టమే. సో ఇద్దరు డేంజరస్ పార్ట్నర్సే. సో థియరీ ప్రకారం హెడ్లైన్స్ లో చెప్పినంత జీడిపి బూమ్ అనేది అంత పెద్దగా ఉండకపోవచ్చు, కానీ ప్రాక్టికల్గా చెప్పాలంటే పేపర్స్ మీద జీడిపి పెరుగుతుందా లేదా అనేది ఆకలితో ఉన్న పేదవాడికి అనవసరం. జీడిపిని తింటామని చెప్పండి. 1990s కరువు వల్ల లక్షల మందిని కోల్పోయిన దేశానికి మౌంటైన్స్లో దేనికి పనికిరాని వెపన్స్ నమ్మి ఫుడ్, ఫ్యూయల్, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ని తీసుకోవడం కంటే బెస్ట్ డీల్ ఏముంటుంది? థియరీస్ ఏం చెప్పినా అక్కడ యూజ్లెస్గా పడి ఉన్న వెపన్సే దేశంలో నిజమైన ఎకనామిక్ చేంజ్ని తీసుకొని వచ్చాయి. ఇక్కడ నార్త్ కొరియా జస్ట్ ఓల్డ్ స్టాక్ పైల్స్ని మాత్రమే అమ్మట్లేదు, కోట్ల అమ్యునిషన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. బ్యాంక్ ఆఫ్ కొరియా ఎస్టిమేషన్ ప్రకారం నార్త్ కొరియా ఎకానమీ 2023లో 3.1% పెరిగింది, 2024లో 3.7% పెరిగింది. ఇది లాస్ట్ 8 yearsలో ఫాస్టెస్ట్ గ్రోత్. అక్కడున్న హెవీ ఇండస్ట్రీస్ 10% కంటే ఎక్కువ గ్రోత్ ని రికార్డ్ చేశాయి. ఫ్యాక్టరీస్ లో పెట్టెల్లో పెట్టి బార్డర్ దాటించే మెటల్ షెల్స్ ప్రొడక్షన్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. క్లియర్ గా చెప్పాలంటే మిసైల్స్ అండ్ వెపన్స్ తయారు చేయడంలో ఈ భూమి మీద కిమ్ ఆవన్ కొట్టేవాళ్ళు. వాటి ద్వారా వచ్చిన మనీతోనే ప్యూంగ్యాంగ్ లోని హౌసాంగ్ డిస్ట్రిక్ట్ లో సుమారు 10,000 న్యూ అపార్ట్మెంట్స్ ని బిల్డ్ చేశారు. కిమ్ ఆవన్ నెక్స్ట్ 5 years లో 50,000 అపార్ట్మెంట్స్ ని బిల్డ్ చేయాలనే టార్గెట్ తో దూసుకుపోతున్నాడు. కిమ్ ఆవన్ కాదు, కరెంట్ తీగని పెట్టాలి. ఆ అపార్ట్మెంట్ లో ట్విన్ టవర్స్ కూడా ఉన్నాయి. అవి 2 40 floor అపార్ట్మెంట్స్ అనమాట. కిమ్ ఆవన్కి మిసైల్స్ మీద ఉన్న ప్రేమ, అభిమానంతో వాటిని కూడా సేమ్ మిసైల్ షేప్ లోనే బిల్డ్ చేశాడు. వాటికి రెడ్ కలర్ కూడా వేశారు. సౌత్ కొరియన్ మీడియా కూడా వాటిని ICBM లా కనిపిస్తున్నాయి అని రిపోర్ట్ చేస్తుంది. ICBM అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్. ఈ ఎకనామిక్ బూమ్ వెనక ఉన్న అసలైన సపోర్ట్ ఏంటి తెలుసా? UN సెక్యూరిటీ కౌన్సిల్ లో పర్మనెంట్ మెంబర్ గా ఉన్న రష్యా కిమ్ ఆవన్ వెనక ఉండటమే. నార్త్ కొరియా ఫస్ట్ టైం న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పటి నుంచి ప్రపంచ దేశాలు అన్ని కలిసి దాని మీద స్ట్రిక్ట్ ట్రేడ్ శాంక్షన్స్ ని ఇంపోజ్ చేశారు. వెపన్స్, లగ్జరీ గుడ్స్ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టడమే కాకుండా నార్త్ కొరియా ఇంపోర్ట్ చేసుకునే పెట్రోల్ మీద కూడా లిమిట్ పెట్టారు. ఇన్నాళ్ళు ఈ శాంక్షన్స్ ని వైలేట్ చేస్తే UN దగ్గర ఉండే ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అనే ఒక ఇండిపెండెంట్ గ్రూప్ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రిపోర్ట్స్ ని పబ్లిష్ చేసేది. కానీ మార్చి 2024లో ఈ స్టోరీలో ఒక పెద్ద ట్విస్ట్ వచ్చిందనమాట. రష్యా తనకున్న వీటో పవర్ ని యూజ్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ గ్రూప్ ని క్యాన్సిల్ చేస్తుంది. UN లోని 15 కంట్రీస్ లో 13 కంట్రీస్ దానికి ఫేవరబుల్ గా ఓట్ చేసిన, చైనా అబ్స్టైన్ అయినా రష్యా మాత్రం తన పవర్ తో ఆ ఇన్వెస్టిగేషన్ గ్రూప్ ని క్లోజ్ చేయించింది. దీని వల్ల పేపర్ మీద శాంక్షన్స్ మాత్రం అలాగే ఉంటాయి, కానీ వాటిని వైలేట్ చేసినప్పుడు పట్టుకునే సర్వైలెన్స్ టీం మాత్రం గ్రౌండ్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. దీని వల్ల ఎవరికి బెనిఫిట్ తెలుసా? ఇంకెవరికి? చైనాకి. ఎందుకంటే చైనాకి నార్త్ కొరియా చాలా ఇంపార్టెంట్. చైనాకి సౌత్ కొరియాకి మధ్య నార్త్ కొరియా ఒక బఫర్ కంట్రీ లాగా ఉంటుంది. అసలే సౌత్ కొరియాలో thousands of US ట్రూప్స్ ఉన్నాయి. అందుకే చైనా ఇప్పటిదాకా నార్త్ కొరియా సర్వైవ్ అవడానికి సీక్రెట్ గా సపోర్ట్ ఇస్తూ వచ్చింది. ఇప్పుడు శాంక్షన్స్ ని మానిటర్ చేసే ఇన్వెస్టిగేషన్ గ్రూప్ లేకపోవటం వల్ల చైనా బార్డర్ దగ్గర ట్రేడ్ ని పెంచేస్తుంది. చైనాకి రష్యా దగ్గర నుంచి చీప్ గా ఆయిల్, గ్యాస్ తో పాటు రా మెటీరియల్స్ కావాలి. రష్యాకి యుక్రెయిన్ తో వార్ కోసం నార్త్ కొరియా బంకర్స్ లో ఉన్న వెపన్స్ కావాలి. కిమ్ ఆవన్కి అయితే ఏమి ఇచ్చినా పర్లేదు. బట్ ప్రస్తుతానికి చైనా తయారు చేసిన స్మార్ట్ ఫోన్లని, స్మార్ట్ టీవీలని, కార్లని ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు. ఈ ట్రయాంగిల్ ట్రేడ్ దెబ్బకి ప్యూంగ్యాంగ్ రూపురేఖలు మారిపోయాయి. ఒకప్పుడు అసలు కార్లే కనిపించని రోడ్ల మీద ఇప్పుడు చెర్రీ, చాంగన్, గీలీ లాంటి చైనీస్ బ్రాండ్స్ తో పాటు BMW, ఆడి లాంటి లగ్జరీ కార్లు కూడా తిరుగుతున్నాయి. లగ్జరీ కార్లని $5,000 నుంచి $30,000కి అమ్ముతున్నారు. ప్రైవేట్ ఎల్లో నెంబర్ ప్లేట్ ఉన్న కార్ల సంఖ్య అయితే 20,000 దాటిపోయిందని ఎస్టిమేట్ చేస్తున్నారు. టైర్ల ఇంపోర్ట్ కూడా 88% పెరిగింది. చివరికి కిమ్ ఆవన్ కంట్రీలో కూడా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. మీకు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పనా?
ప్యూంగ్యాంగ్ సిటిజన్స్ ఇప్పుడు తమ స్మార్ట్ ఫోన్లతో యాప్ల ద్వారా ఆన్లైన్లో ఫుడ్ని ఆర్డర్ చేసుకునే స్టేజ్కి వచ్చారు. ఇంతకాలం కిమ్ మావ మీద ఎన్నెన్ని అబండాలు వేశారు, కానీ ఎవరు ఎన్నన్నా మావ మాత్రం ప్రజల మనిషి అని ప్రూవ్ చేశాడు. వార్లు, శాంక్షన్స్ అని డెకేడ్స్ నుంచి ఆకలితో ఆపరేషన్తో అలమటిస్తున్న ప్రజలు ఇప్పుడు చేతుల్లో స్మార్ట్ ఫోన్లు, కార్లు యూజ్ చేస్తున్నారంటే, యాప్లో ఫుడ్లు డెలివరీ చేస్తున్నారంటే, అక్కడ ఉన్న ప్రజలకి స్వేచ్ఛ దొరికిందంటే అదంతా కిమ్ మావ సలవే. కాకపోతే ఇందులో కూడా చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఉన్నాయనుకోండి, వాటిని మనం పట్టించుకోకూడదు. ఈ ఎకనామిక్ బూమ్ అనేది చాలా వరకు ప్యూంగ్యాంగ్లోని ఇలైట్ పీపుల్కి మాత్రమే అందుతుంది. ఈ విషయం శాటిలైట్ డేటాలో బయటపడింది. 2022 నుంచి 2025 మధ్య నైట్ టైం బ్రైట్నెస్ అనేది 26% పెరిగింది. కాకపోతే అది జస్ట్ ప్యూంగ్యాంగ్, సినూజీ, నాంపో, వోన్సాన్ లాంటి మెయిన్ సిటీస్లో మాత్రమే. విలేజెస్లో ఉన్న నార్మల్ పీపుల్కి ఎకనామిక్ బూమ్ వల్ల వచ్చిన ప్రాఫిట్లో ₹1 కూడా అందలేదు. అక్కడ ఒక కామన్ సిటిజన్ యాన్యువల్ ఇన్కమ్ జస్ట్ 17 lakhs ఓన్లు మాత్రమే ఉందని చెప్తున్నారు. బట్ నాకు పర్సనల్గా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇదంతా ప్రతిపక్షాల కుట్ర. కిమ్ మావ వాళ్ళని కూడా డెవలప్ చేయాలి అని చాలా ట్రై చేస్తున్నాడు, కాకపోతే అది కుదరట్లేదు. త్వరలోనే ఆ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేస్తారు. ఈ నార్మల్ ఫ్యామిలీస్ నుంచి వేల మంది యూత్ రష్యాకి సపోర్ట్గా వార్లో జాయిన్ అవడానికి వెళ్తున్నారు. సౌత్ కొరియా, యుక్రెయిన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటికే 6,000 to 7,000 నార్త్ కొరియా సోల్జర్స్ చనిపోయారు లేదా ఇంజూర్ అయ్యారు. కానీ టెక్నాలజీ డెవలప్ అయినా సరే కిమ్ మావ రూల్లో మాత్రం ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఎందుకంటే బయట నుంచి వస్తున్న కార్లు, అపార్ట్మెంట్లు, స్మార్ట్ ఫోన్స్లో ఎక్కువగా కిమ్ మావకి ఒబీడియంట్గా ఉండే ఆఫీసర్స్కి మాత్రమే గిఫ్ట్లుగా ఇస్తున్నారు. మనీ కూడా కలెక్ట్ చేస్తారనుకోండి, అది వేరే విషయం. ఇళ్లలో ఉండే ఆ స్మార్ట్ టీవీల్లో కూడా గవర్నమెంట్ ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లే వస్తాయి, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. స్మార్ట్ ఫోన్లని కూడా గవర్నమెంట్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటుంది. దీన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటారేమో. ఫ్రీడమ్ అనేది సడన్గా ఇచ్చేస్తే ప్రజలు ఎక్కడ పాడైపోతారనే భయంతో వాళ్ళ సేఫ్టీ కోసం కిమ్ మావ ఇలా మానిటర్ చేస్తూ ఉంటాడు. ఎంతైనా ఈ ఎకనామిక్ బూమ్కి రీజన్ యుక్రెయిన్ వార్ అని చాలా మంది అంటారు. బట్ నేను మాత్రం కిమ్ మావ తెలివితేటలు అంటాను. ఎందుకంటే కిమ్ మావకి మిసైల్ మీద ఉన్న ప్రేమే ఈ రోజు వాటిని యుక్రెయిన్ వార్లో రష్యాకి అమ్మి దేశాన్ని ఇంతలా డెవలప్ చేయడానికి యూజ్ అయింది. జస్ట్ ఇమాజిన్, మామ అంత ముందు చూపుతో ఆ వెపన్స్ తయారు చేసి అక్కడ పెట్టుకోకపోతే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా? అడుక్కు తినేవాళ్ళు ముందు. అంటే అందుకే నేనేమంటానంటే మనకి దూరదృష్టి, ఫ్యూచర్ విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వార్ ఆగిపోతే ఈ ఎకనామిక్ బూమ్ పడిపోయి నార్త్ కొరియా మళ్ళీ చీకట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. బట్ ఏం జరుగుతుంది అనేది టైం విల్ డిసైడ్. అండ్ ఈ వీడియో ఎలా ఉందో యూ హ్యావ్ టు డిసైడ్. వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లేకుంటే మీ ఫ్రెండ్స్ మీకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయడం నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు అడుగుతున్నానంటే సబ్స్క్రైబ్ చేస్తారని. సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.